అందరికీ నమస్కారం. సరికొత్త రికార్డును సృష్టించిన ఆరోగ్యశ్రీ ఏకంగా సంవత్సరన్నర కాలంలోనే 10,76,000 మంది ప్రజలు ఈ ఆరోగ్యశ్రీ కార్డు కింద చికిత్స చేయించుకోవడం ఒక రికార్డ్ అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ఆరోగ్యశ్రీ సిబ్బందికి రాజనరసింహ గారు, తెలంగాణ హెల్త్ మినిస్టర్ అభినందనలు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ 10,76,000 మంది పేషెంట్స్లో ఎక్కువగా ఈ నెఫ్రాలజీ విభాగంలో ఎక్కువగా చూపించుకున్నట్టు చెప్తున్నారు. ఆ తర్వాత ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ విభాగం, ఆ తర్వాత పాలిమరీ, ఆ తర్వాత జనరల్ మెడిసిన్, ఇలా తదితర విభాగాలలో ఎక్కువ మంది పేషెంట్స్ చూపించుకోవడం, ఈ పథకం కింద చూపించుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హాస్పిటల్ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో, పెండింగ్ బిల్స్ ఉన్నాయో, దాదాపు 1,500 కోట్ల రూపాయలను రాజనరసింహ గారు వాళ్లకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ లిమిట్ను కూడా 5 లక్షల నుండి 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్ సర్ఛార్జ్ను దాదాపు 22% కూడా పెంచడం జరిగింది. ఈ చర్యలు తీసుకోవడం వల్ల తెలంగాణలోని ప్రజలు ఆరోగ్యశ్రీ కింద చూపించుకోవడంలో చాలా సఫలమవుతున్నారని, దాదాపు ఏకంగా 466 హాస్పిటల్స్లో కూడా వీళ్ళను పేషెంట్స్ను ఆరోగ్యశ్రీ కింద చేర్చుకొని వైద్యం చేపిస్తున్నారని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ముఖ్యంగా కొన్ని టైర్ 2 సిటీలో కూడా కొన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద సపరేట్గా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజలకు చాలా ఉపయోగపడే పథకం. సో ఈ పథకం కింద 10,76,000 మంది ఏకంగా సంవత్సరన్నర కాలంలోనే చికిత్స చేయించుకోవడం నిజంగా చాలా శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కువగా స్ట్రెంథన్ అవుతానే ప్రజలకు వైద్యం బాగా అందుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం యొక్క నమ్మకం. థ్యాంక్ యూ.